ఫిజిక్స్ పవర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లెసన్లోని కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాపిక్స్ ఏంటంటే బయాట్ సావర్ట్స్ లా, ఇంకా యాంపియర్స్ లా, బయాట్ సావర్ట్స్ లా అప్లికేషన్స్. రెండు అప్లికేషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు సర్క్యులర్ కరెంట్ క్యారింగ్ కాయిల్. ఇందులో స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి ఎక్స్ప్రెషన్ ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో సర్క్యులర్ కరెంట్ క్యారింగ్ కాయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంతోపాటుగా ఈ టాపిక్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో ఇది ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇదేంటంటే సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్య ఒక రిలేషన్ని డిటెక్ట్ చేసిన కాన్సెప్ట్ ఇది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రకారం అంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందని, సేమ్ అదే ఫర్దర్ ఐడెంటిఫై చేసిందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందని. సో అందులో ద ఫస్ట్ ఐడెంటిఫికేషన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుందని. ఇది ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఐరిస్టెడ్. అన్ఫార్చునేట్గా ఆయన కరెంట్ క్యారింగ్ కండక్టర్ దగ్గరగా ఒక డిఫ్లెక్షన్ మ్యాగ్నెటోమీటర్ పెట్టినప్పుడు ఆ మ్యాగ్నెటోమీటర్లో డిఫ్లెక్షన్ అనేది ఐడెంటిఫై చేశారు. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్. సో అంటే ఎలక్ట్రిక్ కరెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేసే ఒక స్వభావం ఉంది అని. సో దాని తర్వాత యాంపియర్ జనరేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి ఒక లాని డిజైన్ చేశారు. సో దాంతోపాటుగా ఒక ఎక్స్ప్రెషన్ కూడా, అంటే ఆ కండక్టర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ సరౌండింగ్లో ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో దాంతోపాటుగా బయాట్ అండ్ సావర్ట్ సైంటిస్టులు ఏం చేశారంటే ఒక జనరల్ ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేశారు. ఆ ఎక్స్ప్రెషన్ ద్వారా మనం ఏ షేప్డ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కన్నా సరే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, అది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనేది చాలా క్లియర్గా మనం డిజైన్ చేయొచ్చు అని చెప్పేసి కొన్ని ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేశారు. దాంతోపాటుగా స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి సర్క్యులర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎక్స్ప్రెషన్స్ డెరైవ్ చేశారు. అంటే డిఫరెంట్ షేప్డ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ డిఫరెంట్గా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ని జనరేట్ చేస్తాయి. అవి ఏంటి అనేది డీటెయిల్స్ మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్, బయాట్ సావర్ట్స్ లా. సో ఫస్ట్ అసలు యాక్చువల్లీ బయాట్ సావర్ట్స్ లా ఏంటంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఆ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ జనరేట్ చేసే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ని ఎఫెక్ట్ చేస్తాయని. సో వాళ్ళు 4 ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేశారు వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ స్టడీల ద్వారా. దానికోసం ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుందాం, XY కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనుకుందాం. సో దీని గుండా I అనే కరెంట్ పాస్ అవుతుంది అనుకుందాం. సో మొత్తం టోటల్ XY కరెంట్ క్యారింగ్ కండక్టర్ ద్వారా P అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఐడెంటిఫై చేయడం కోసం ఫస్ట్ స్మాల్ DL ఎలిమెంట్ కన్సిడర్ చేసుకుందాం, కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్. ఈ DL ఎలిమెంట్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ R డిస్టెన్స్లో ఉన్న ఒక పాయింట్ దగ్గర P అనే పాయింట్ దగ్గర DB అనే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ జనరేట్ అవుతుంది అనుకుందాం. సో ఆ DBకి ఒక ఎక్స్ప్రెషన్ కనుక మనం డిజైన్ చేస్తే దాన్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మొత్తం టోటల్ లెంత్ ఎలిమెంట్కి ఎంత మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఐడెంటిఫై చేయొచ్చు. సో స్మాల్ క్వాంటిటీ స్టడీ చేసి ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మొత్తం టోటల్ క్వాంటిటీకి ఎక్స్ప్రెషన్ అనలైజ్ చేయడం. సో ఇంటిగ్రేషన్ అనే టూల్ ద్వారా రిమైనింగ్ మనం అచీవ్ చేయొచ్చు. సో అందుకోసం DL అనే స్మాల్ లెంత్ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకున్నారు. ఆ DL అనే లెంత్ ఎలిమెంట్ పాయింట్ P కన్సిడర్ చేసుకున్న పాయింట్ ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ DB ప్రొడ్యూస్ అవుతుందని మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నామో అది ఫర్ ఎగ్జాంపుల్ R డిస్టెన్స్లో ఉంది అని చెప్పేసి అనుకుందాం. ఇంకా ఆ లెంత్ ఎలిమెంట్ DL అనే లెంత్ ఎలిమెంట్ అనేది వెరీ స్మాల్, ఈవెన్ దో మనకి కర్వ్ కన్సిడర్ చేసుకున్నా ఆ లెంత్ ఎలిమెంట్ వెరీ స్మాల్ కాబట్టి సో అదొక స్ట్రైట్ లైన్ కింద అనలైజ్ చేస్తే అక్కడ DL ఎలిమెంట్కి Rకి మధ్య యాంగిల్ థీటా అనుకుందాం. సో ఇప్పుడు ఈ P పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుందో 1 by 1 స్టడీ చేసి చెప్పారు. సో ఫస్ట్ది అకార్డింగ్ టు బయాట్ సావర్ట్స్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రొడ్యూస్డ్ ఎట్ పాయింట్ P DB అది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద కరెంట్ I ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్. అంటే ఎంత ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంటే అంత ఎక్కువ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఆ పాయింట్ దగ్గర జనరేట్ అవుతుంది అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. అంటే కరెంట్ మీద డిపెండ్ అవుతుంది అంటే ప్రొపోర్షనల్. సో దాని మ్యాథమెటికల్గా మనం ఇలా రాయొచ్చు, DB మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రొడ్యూస్డ్ బై స్మాల్ లెంత్ ఎలిమెంట్ DL కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్ DB ప్రొపోర్షనల్ టు I. సో ఇప్పుడు కరెంట్ తగ్గిస్తే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ తగ్గిపోతుంది. ఇప్పుడు కరెంట్ 0 అయితే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ జనరేట్ అవుతుంది. అంటే కరెంట్ ద్వారానే ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది జనరేట్ అవుతుంది. సో అది ప్రొపోర్షనల్. ఇంకొక పాయింట్ ఏంటి ఐడెంటిఫై చేశారంటే ఈ లెంత్ ఎలిమెంట్ పెరిగే కొలది
సో ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ dB ప్రపోర్షనల్ టు ద లెంత్ ఎలిమెంట్ dl, అది మ్యాథమెటికల్గా మనం ఇలా రాయొచ్చు, అది dB ప్రపోర్షనల్ టు dl. నెక్స్ట్ ఇంకో పారామీటర్ అదేంటంటే magnetic induction dB proportional to the sine of the angle between length element and line joining the point and dl. సో ఇక్కడ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, dl లెంత్ ఎలిమెంట్కి ఈ రేడియస్ వెక్టర్కి మధ్య ఉన్న యాంగిల్ థీటా అయితే సైన్ ఆఫ్ ది యాంగిల్కి ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ప్రొపోర్షనల్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ని మనం ఈ లెంత్ ఎలిమెంట్కి ప్యారల్గా ఇక్కడ కన్సిడర్ చేసాం అనుకోండి. సో దెన్ థీటా 0 అయితే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ 0. సో అంటే పెర్పెండిక్యులర్గా మనం ఎక్కడైనా పాయింట్ కన్సిడర్ చేస్తే అక్కడ ఎక్కువ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉందని చెప్పేసి ఐడెంటిఫై చేశారనమాట. సో దాన్ని మనం మ్యాథమెటికల్గా ఇలా రాయొచ్చు, dB ప్రపోర్షనల్ టు సైన్ థీటా. అండ్ లాస్ట్ ఇంకొక పారామీటర్ అదేంటంటే ఆ కన్సిడర్ చేసుకున్న పాయింట్ దగ్గరగా కన్సిడర్ చేస్తే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటుంది. ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ నుంచి దూరంగా వెళ్ళే కొద్ది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ dB ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ద లెంత్ ఎలిమెంట్. దాన్ని మనం dB ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r స్క్వేర్ ఆర్ dB ప్రపోర్షనల్ టు 1/r స్క్వేర్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ 4 ఫ్యాక్టర్స్ని మనం కలెక్టివ్గా ఇలా రాయొచ్చు. ఏంటంటే dB ప్రపోర్షనల్ టు idl sin theta by r స్క్వేర్. సో ఇక్కడ ద ప్రపోర్షనల్ మనం రిమూవ్ చేసి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అదేంటంటే dB ఈక్వల్స్ టు μ0/4π. సో కాన్స్టెంట్ ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై r స్క్వేర్ అనేది యాజ్ యూజువల్. సో ఇదే మీరు ఎలక్ట్రోస్టాటిక్స్లో స్టడీ చేయొచ్చు. అక్కడ మీకు 1/4π ఎప్సిలాన్ నాట్ అని ఉంటుంది. అక్కడ ఎప్సిలాన్ నాట్ అనేది డినామినేటర్లో వస్తుంది, అది మీడియం యొక్క ఎఫెక్ట్. సో ఇక్కడ కూడా μ0 అనేది మీడియం ఎఫెక్ట్, కాకపోతే డిఫరెన్స్ ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో రెండు ఛార్జీల మధ్యలో వేరొక మీడియంని కనుక మనం ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఆ మీడియం ఎఫెక్ట్ వల్ల ఆ రెండు ఛార్జెస్ మధ్య ఇంట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది, ఫోర్స్ తగ్గిపోతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తగ్గిపోతుంది. అంటే సర్టెన్ చేంజ్ అనేది ఉంటుంది. అది మ్యాక్సిమం డిక్రీజ్ సెన్స్ని క్రియేట్ చేస్తుంది. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మ్యాక్సిమం కేసెస్లో μ0 అనేది అంటే ఈ మీడియం యొక్క ఎఫెక్ట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ పెరగడానికి యూజ్ అవుతుంది. సో అందులో ఒక డయామాగ్నెటిక్ మెటీరియల్స్ తప్ప మిగతా అన్ని మెటీరియల్స్లోనూ ఆ మెటీరియల్లో కూడా మ్యాగ్నెటిజం జనరేట్ అయ్యి నెట్ మ్యాగ్నెటిజం అనేది ఇంక్రీజ్ అవుతుందంటే మీడియం యొక్క ఎఫెక్ట్ వల్ల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి మనకి ఈ కాన్స్టెంట్ అని చెప్తుంది. సో ఇక్కడ μ0/4π మనం ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం. ఈ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్లో μ0 అనేది పెర్మియబిలిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. సో అంటే ఫ్రీ స్పేస్ లేదా ఎయిర్కి ఆ వాల్యూ. సో ఆ వాల్యూ మనం 4π × 10⁻⁻⁷ వాల్యూ. సో ఈ పెర్మియబిలిటీ అంటే ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ μ0/4π వాల్యూ 10⁻⁻⁷ ఆర్ μ0 అంటే విచ్ ఈస్ ఈక్వల్స్ టు 4π × 10⁻⁷. సో యూనిట్స్ వెబర్ పర్ ఆంపియర్ మీటర్. నౌ ఫర్దర్ ఈ ఎక్స్ప్రెషన్ని మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మనం వెక్టర్ ఫామ్లో అయితే ఇలా రాయొచ్చు. సో ఇప్పటి వరకు dB అనేది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ప్రకారంగానే అనలైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వెక్టర్గా కనుక ఇండికేట్ చేసినట్లయితే దీనికి డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఈ dl లెంత్ ఎలిమెంట్ నుంచి p పాయింట్ని కనెక్ట్ చేసే రేడియస్ డైరెక్షన్లోనే ఉంటుంది. సో కాబట్టి r క్యాప్ యూనిట్ వెక్టర్ని యాడ్ చేశారు. సో ఇక్కడ r క్యాప్ అనేది యూనిట్ వెక్టర్. ఆ యూనిట్ వెక్టర్ మనం ఇంకో రకంగా కూడా రాయొచ్చు. r క్యాప్ యూనిట్ వెక్టర్ అంటే వెక్టర్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టర్గా రాయొచ్చు. అంటే యూనిట్ వెక్టర్ అంటే ఏదైనా వెక్టర్ని ఆ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ బై చేస్తే వస్తుంది. సో కాబట్టి r క్యాప్ని r⁻/r అని చెప్పేసి రాయొచ్చు. సో రిమైనింగ్ టర్మ్ అంతా యాజ్ యూజువల్ ఇన్స్టెడ్ ఆఫ్ r క్యాప్ ప్లేస్లో r⁻/r రాసాం. సో అప్పుడు r² × r అనేది r³ అవుతుంది. సో రిజల్టెంట్ ఇక్కడ idl sin θ ఇంటూ r. సో ఇక్కడ sin θ dl r⁻. సో వీటన్నిటిని ఇక్కడ dl స్మాల్ ఎలిమెంటే కాబట్టి ఇది ఒక మనకు డైరెక్షన్ ఇండికేట్ చేసినట్టుగా తీసుకుంటే మనకి స్మాల్ లెంత్ ఎలిమెంట్ అనేది ఇన్ఫైనైటెసిమల్లీ స్మాల్ అయితే ఒక స్ట్రైట్ లైన్. సో దాన్ని కూడా మనం వెక్టర్గా ట్రీట్ చేస్తే రిజల్టెంట్ మనం dl బార్ క్రాస్ r బార్ అని చెప్పేసి రాయొచ్చు ఈ ఎక్స్ప్రెషన్. సో ఇది రిజల్టెంట్ వెక్టర్ నొటేషన్. కొన్ని బుక్స్లో మీరు ఇదే ఎక్స్ప్రెషన్ ఇంకో రకంగా కూడా అబ్జర్వ్ చేస్తారు. అదేంటంటే వెక్టర్ని డైరెక్ట్ ఇండికేట్ చేయకుండా బోల్డ్ లెటర్లు ఇండికేట్ చేస్తారు. చూడండి ఇక్కడ b మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వెక్టర్, dl వెక్టర్ ఎలిమెంట్, r రేడియస్ వెక్టర్. సో మొత్తం టోటల్ రిజల్టెంట్ వెక్టర్ని మనం ఈ విధంగా రాయొచ్చు. సో బయాట్ సావర్ట్స్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ అది వెక్టర్ నొటేషన్ కాకుండా స్కేలర్ నొటేషన్ అయితే డినామినేటర్లో r² ఉంటుంది.
ఓన్లీ వెక్టర్ నోటేషన్ టైంలోనే మీకు డినామినేటర్లో ఆర్ క్యూబ్ ఉంటుంది. సో ఆ స్మాల్ కన్ఫ్యూజన్ మీరు కేర్ఫుల్గా ఐడెంటిఫై చేయండి. నా ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని ఒక స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి, ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి, అలాగే ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి ఎంత మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర జనరేట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అది తెలుసుకునే ముందు సో యాంపియర్ లా అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది, అది కూడా డిస్కస్ చేస్తే ఈ యాంపియర్ లాని ఈ బయట్ సావర్ట్స్ లా నుంచి మనం డెరైవ్ చేసేయచ్చు. అందుకోసం మిడిల్లో నేను ఈ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అదేంటంటే ఈ అకార్డింగ్ టు యాంపియర్స్ లా ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క డైరెక్షన్ని చెప్పడం కోసం ఈయన ఏం చెప్తున్నారంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ డైరెక్షన్లో కరెంట్ ఏ డైరెక్షన్లో అయితే పాస్ అవుతుందో ఆ డైరెక్షన్లో మీ రైట్ హ్యాండ్ని ఒక థమ్స్అప్, ఒక ఎలా అయితే ఒక థమ్స్అప్ సింబల్ ఎలా ఉంటుందో ఆ థమ్స్అప్ మీరు చూపిస్తున్నప్పుడు థంబ్ డైరెక్షన్ ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క కరెంట్ డైరెక్షన్ రెండు కూడా సేమ్ డైరెక్షన్ అవ్వాలి. ఇలా ఆ డైరెక్షన్లో కనుక మీరు అలైన్ చేసినప్పుడు మీ ఫింగర్స్ ఇలా క్లోజ్ అయి ఉంటాయి థంబ్ ఇచ్చినప్పుడు. సో ఆ కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ డైరెక్షనే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డైరెక్షన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ డైరెక్షన్లో మీరు రైట్ హ్యాండ్ యొక్క థంబ్ ఉంచితే కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ ఏ డైరెక్షన్ ఇండికేట్ చేస్తాయో మీ రైట్ హ్యాండ్వి అదే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డైరెక్షన్ అని అది మీరు డయాగ్రామ్లో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో థంబ్ కరెంట్ డైరెక్షన్ కనుక ఇండికేట్ చేస్తే కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ అనేది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ ప్లేస్లో ఇప్పుడు మరి కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ మనం డిఫరెంట్ ప్లేసెస్లో ఇండికేట్ చేయొచ్చు. అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డైరెక్షన్ అనేది ఫిక్స్డ్ డైరెక్షన్ అనేది ఉండదు. అరౌండ్ ద కాయిల్ అరౌండ్ ద స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ సర్క్యులర్గా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఇలా జనరేట్ అయి ఉంటుంది. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీకు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డైరెక్షన్ కావాలంటే మీకు అక్కడ పాయింట్ దగ్గర మీరు ట్యాంజెంట్ డ్రా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కావాలంటే ఇక్కడ మీరు ఇలా ట్యాంజెంట్ డ్రా చేసుకోవాలి. సో ఆ ట్యాంజెంట్ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డైరెక్షన్. సో దాన్ని మ్యాథమెటికల్గా ఎలా చెప్పారంటే సో ఒక పర్టికులర్ అరౌండ్ ద కండక్టర్ ఒక సర్కిల్ కనుక తీసుకుంటే సో ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అరౌండ్ దట్ సర్కిల్ ఈజ్ mu naught times the current passing through the conductor. So magnetic induction around the conductor is mu naught times the current passing through the conductor అని చెప్పేసి ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చెప్పారు. దీన్ని బయట్ సావర్ట్స్ లా నుంచి డెరైవ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ కరెంట్ పాస్ అవుతున్న ఈ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి బయట్ సావర్ట్స్ లా ద్వారా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెరైవ్ చేస్తాను. దాని నుంచి ఈ ఎక్స్ప్రెషన్ అనేది రాబడతాను. సో చూద్దాం. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో కండక్టర్ ఆర్ వైర్. సో అందుకోసం ఒక ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కండక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ లెంత్ ఉన్న కండక్టర్. సో దీంట్లో ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ఈ ఐ కరెంట్ పాస్ అవడం ద్వారా ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఇండక్షన్ జనరేట్ అవుతుంది అనేది మన టాపిక్. సో ఆ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డైరెక్షన్ యాంపియర్స్ లా ద్వారా చూడొచ్చు. సో ఇప్పుడు మీరు థంబ్ కరెంట్ డైరెక్షన్ కనుక ఇండికేట్ చేస్తే పి పాయింట్ వైపు కనుక మీ ఫింగర్స్ కనుక చూపిస్తే అవి ఇన్వర్డ్ చూపిస్తున్నాయి. సో ఆ ఇన్వర్డ్ డైరెక్షన్ మనం ఇంటూతో ఇండికేట్ చేస్తాం. ఇంటూ అది సర్కిల్ అయి ఉంటే కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డిస్ప్లేకి ఇన్వర్డ్గా ఉన్నట్టు, బోర్డు ప్రకారంగా అయితే బోర్డుకి ఇన్వర్డ్గా ఉన్నట్టు. అదే ఇంటూ కాకుండా ఒక డాట్ ఉండి సర్కిల్ ఉంటే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పెర్పెండిక్యులర్గా ఉంది డిస్ప్లేకి ఆర్ బోర్డుకి, అది అవుట్వర్డ్ ఉందని మీనింగ్. ఓకే, సో డాట్ ఉండి సర్కిల్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెర్పెండిక్యులర్గా అవుట్వర్డ్ ఉన్నట్టు, ఇంటూ ఉండి సర్కిల్ ఉంటే ఒకవేళ సర్కిల్ లేకుండా ఓన్లీ ఇంటూ ఉన్నా సరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇన్వర్డ్ ఉన్నట్టు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ పి పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్వర్డ్ ఉంది. సో ఆ వాల్యూ ఎంత మ్యాగ్నెట్యూడ్ కావాలి. సో అది మన ఎయిమ్. సో అందుకోసం స్మాల్ డివై అనే ఎలిమెంట్ తీసుకుందాం. ఆ డివై అనే ఎలిమెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి జనరల్ ఇది మిడ్ అవ్వచ్చు లేదా అదర్ సమ్ అదర్ పాయింట్ అవ్వచ్చు, అక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వై డిస్టెన్స్లో ఉందనుకుందాం. ఇప్పుడు ఈ డివై ఎలిమెంట్ గుండా ఐ కరెంట్ పాస్ అవడం వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్వాంటిటీ అనుకుందాం. సో ఆ డివై అనే ఎలిమెంట్ ఈ పాయింట్ నుంచి ఆర్ డిస్టెన్స్లో ఉందనుకున్నాం. రేడియస్ వెక్టర్ అనేది మనకి ఇంపార్టెంట్. దాంతోపాటుగా సో ఇక్కడ ఈ రేడియస్ వెక్టర్ ఈ లెంత్ ఎలిమెంట్తో టేటా యాంగిల్ చేస్తుంది. సో అది మనకు బయట్ సావర్ట్స్ లా ఫార్ములాలో కూడా ఉంది టేటా. అది కాకుండా ఇక్కడ ఇంకొక 3 యాంగిల్స్ని మనం జూమ్ చేసుకుందాం. ఈ ఎండ్ పాయింట్ అనేది ఈ పర్పెండిక్యులర్ ఈ డైరెక్షన్తో, సో పర్పెండిక్యులర్ అనేది డి డిస్టెన్స్ అనుకుందాం. ఆ పర్పెండిక్యులర్తో ఈ ఎండ్ ఎలిమెంట్ ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఇటు ఎండ్ ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ బీటా యాంగిల్ చేస్తుంది అనుకుందాం. దాంతోపాటుగా ఈ డివై అనే ఎలిమెంట్ నుంచి మనం పీకి కనుక ఒక లైన్ డ్రా చేస్తే అది ఈ పర్పెండిక్యులర్తో 5 యాంగిల్ చేస్తుంది అనుకుందాం. సో ఈ అన్ని పారామీటర్స్ కూడా మన ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెరైవ్ చేయడానికి యూజ్ఫుల్ టూల్స్ అవుతాయి. చూద్దాం. ఇప్పుడు ఈ డివై ఎలిమెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డిబి అనుకుంటే అకార్డింగ్ టు బయట్ సావర్ట్స్ లా మనం ఇలా రాయొచ్చు. ఎట్ పాయింట్ పి ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు లెంత్ ఎలిమెంట్ డివై ఈక్వల్స్ టు
మ్యూ నాట్ బై 4 π ఇంటూ యాక్చువల్లీ ఐడియల్ సైన్ థీటా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఇక్కడ డిఎల్ కాకుండా ఇప్పుడు డివై అనుకున్నాం కాబట్టి డివై సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకు టోటల్ క్వాంటిటీ వస్తుంది. సో మనకి టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కావాలి అని అనుకుంటే కనుక మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రల్ డిబి మనకి మొత్తం టోటల్ వాల్యూ వస్తుంది. బి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కావాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రేట్ చేస్తే సో అది కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ బయట రాస్తే కనుక మ్యూ నాట్ కాన్స్టెంట్, ఐ కాన్స్టెంట్, 4π కాన్స్టెంట్. సో మిగతా రిమైనింగ్ డివై సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అనేది ఇంటిగ్రేషన్లో ఉంచుతున్నాను. ఇక్కడ మనకి డివై గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, అలాగే ఆర్ స్క్వేర్. సో దాన్ని ఫర్దర్ అనలైజ్ చేయడం కోసం నేను డయాగ్రామ్ నుంచి సో ఫ్రమ్ ద డయాగ్రామ్ సో పాత్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఇక్కడ రాశాను. సో డయాగ్రామ్ కూడా యాజ్ యూజువల్, లాస్ట్ ఎక్స్ప్రెషన్ యాజ్ యూజువల్. ఇప్పుడు ఫ్రమ్ డయాగ్రామ్ నుంచి ఒకసారి ఇక్కడ ఒక ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను లేజర్ పాయింటర్తో ఇండికేట్ చేస్తున్నాను. ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్లో మనం tan φ, సో tan φ అంటే ఆపోజిట్, ఎదుటి భుజము బై అడ్జసెంట్, ఆసన్న భుజం. సో అంటే మనకి ఈ వాల్యూ బై ఈ వాల్యూ. సో ఈ వాల్యూ y, ఈ వాల్యూ d, ఇది హైపోటెనస్ అవుతుంది, కర్ణం. సో tan φ ఈక్వల్స్ టు y బై d అవుతుంది. సో tan φ y బై d రాస్తే దాని నుంచి y ఈక్వల్స్ టు d tan φ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ dy కావాలి. సో అందుకోసం ఈ ఎక్స్ప్రెషన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. సో డిఫరెన్షియేట్ చేస్తే dy వస్తుంది. సో dy ఈక్వల్స్ టు d ఇంటూ, సో ఇక్కడ dyలో d కాదు ఇది, సో d అనేది లెంత్ ఎలిమెంట్, ఇక్కడ d అనేది డిఫరెన్షియేషన్. సో dy ద క్వాంటిటీ ఈక్వల్స్ టు d ఇంటూ tan φ మనం డిఫరెన్షియేట్ చేస్తే సీక్వెన్స్ స్క్వేర్ 5 అవుతుంది, ఇంటూ 5 డిఫరెన్షియేషన్ d5 అవుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు మనకి r స్క్వేర్ కూడా కావాలి. సో దానికోసం సేమ్ అదే డయాగ్రామ్ నుంచి మనం సీకెంట్ 5 కనుక కన్సిడర్ చేస్తే, సో మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్లో కూడా ఉంది. సో అందుకోసం ఒకవేళ సీకెంట్ 5 కనుక కన్సిడర్ చేస్తే, సో కాస్ అయితే మనకి ఆసన్న భుజము బై కర్ణం అవుతుంది. సో సేమ్ అదే ట్రయాంగిల్కి ఆసన్న భుజము బై కర్ణం అంటే d బై ఆర్, అది రెసిప్రోకల్ మనకి సీకెంట్ అంటే r బై d, కర్ణము బై ఆసన్న భుజం. ఓకే, సో హైపోటెనస్ బై అడ్జసెంట్, r బై d. సో దాని నుంచి మనం r ఈక్వల్స్ టు d సీకెంట్ 5 అని చెప్పేసి రాయొచ్చు. సో ఇప్పుడు dy r రెండింటిని ఇందులో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. దట్ ఈస్ b ఈక్వల్స్ టు మ్యూ నాట్ I బై 4π యాజ్ యూజువల్. సో ఇక్కడ dy ప్లేస్లో సో మొత్తం d సీకెంట్ స్క్వేర్ 5 d5 ఇంటూ సైన్ థీటా యాజ్ యూజువల్ బై డినామినేటర్ r స్క్వేర్ అంటే d స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ 5. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేయొచ్చు. దానికోసం ఇక్కడ థీటా ప్లేస్లో ఇక్కడ డయాగ్రామ్ నుంచి చూడొచ్చు. సో థీటా ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ ఇదే ట్రయాంగిల్లో సో మొత్తం టోటల్ ఈ 3 యాంగిల్స్ యొక్క సమ్ 90 డిగ్రీస్ థీటా అండ్ ఫై మూడింటిని మనకి యాడ్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. సో దాని నుంచి మనం థీటా ఈక్వల్స్ టు ఈ 90 డిగ్రీస్ని 5ని కనుక మనం అటు పంపించేస్తే, సో ఇక్కడ మనం 90 డిగ్రీస్ ప్లస్ థీటా ప్లస్ 5, సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు 180 డిగ్రీస్. సో ఇందులో మనకు ఓన్లీ థీటా కావాలి అంటే థీటా ఈక్వల్స్ టు, సో రిమైనింగ్ టర్మ్స్ కనుక మనం అటు పంపించేస్తే 90 డిగ్రీస్ మనం ఇటు పంపించేస్తే 180 మైనస్ 90 90 అవుతుంది, మైనస్ 5 అవుతుంది. సో థీటా ప్లేస్లో మనం 90 మైనస్ 5 అని చెప్పేసి రాయొచ్చు. సో అది మనం చూద్దాం. ఇక్కడ థీటా ప్లేస్లో 90 మైనస్ 5 అని కనుక మనం రాస్తే, సో ఫర్దర్ సో ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ నేను రాశాను. సో ఇప్పుడు ఇక్కడ థీటా ప్లేస్లో 90 మైనస్ 5 రాద్దాం. ప్లస్ ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ మరి అబ్జర్వ్ చేయొచ్చు, సీకెంట్ స్క్వేర్ 5 అనేవి గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ సీకెంట్ స్క్వేర్ 5 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే d స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో దాన్ని మనం ఫర్దర్ ఇలా సింప్లిఫై చేస్తే b ఈక్వల్స్ టు, సో మ్యూ నాట్ I బై 4π ఇంటూ, సో జస్ట్ d5 ఇంటూ థీటా ప్లేస్లో 90 మైనస్ 5 బై d. సో ఇక్కడ d అనేది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని మనం ఇంటిగ్రేషన్ నుంచి మనం బయట రాయొచ్చు. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్లో అది చేద్దాం. సో b ఈక్వల్స్ టు మ్యూ నాట్ I బై 4π ఇంటూ ఇక్కడ రిమైనింగ్ d5 ఇంటూ సైన్ 90 మైనస్ 5 కాస్ 5 అవుతుంది d. సో నెక్స్ట్ స్టెప్లో dని బయట రాస్తే, సో మ్యూ నాట్ I బై 4π d ఇంటూ ఇంటిగ్రల్. సో ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ లిమిట్స్ కూడా కన్సిడర్ చేస్తున్నాం. సో అక్కడ లిమిట్స్ అనేది ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తే, సో ఒక పాయింట్ P నుంచి dy అనే స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేసి మనం దీన్ని స్టడీ చేసాం. కానీ
మనం ఇంటిగ్రేట్ చేసేసరికి మొత్తం లెంత్ ఎలిమెంట్కి వస్తుంది. సో మొత్తం లెంత్ ఎలిమెంట్ మన ఎలివేషన్ ఏంటి, సో బీటా, ఇది ఆల్ఫా. సో మనం dy ఎలిమెంట్ ఇంటిగ్రేట్ చేస్తే మొత్తం టోటల్ లెంత్ L వస్తుంది. సో మొత్తం టోటల్ L వల్ల మనకి పీ పాయింట్ దగ్గర వచ్చే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎక్స్ప్రెషన్ ఇది. సో ఇక్కడ మనకి లిమిట్స్ ఎలా వస్తున్నాయంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎండ్ వరకు మొత్తం టోటల్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో అది మన యాంగులర్ ఎలివేషన్ ప్రకారంగా చూస్తే ఇటు నుంచి బీటా నుంచి ఇటు ఆల్ఫా. సో కాకపోతే మనం పెర్పెండిక్యులర్ నుంచి మనం అనలైజ్ చేస్తున్నాం కాబట్టి ఇటు నుంచి మనం మెజర్ చేసే యాంగిల్ ప్రకారంగా బీటా అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయింది. సో అందువల్ల మైనస్ బీటా. అదే ఇక్కడ పెర్పెండిక్యులర్ నుంచి మనం ఈ లెంత్ ఎలిమెంట్ మనకి ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకున్నాం. సో అది క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చింది కాబట్టి ఆల్ఫా అనేది పాజిటివ్ అవుతుంది. సో అందువల్ల లిమిట్స్ అనేవి మనకి మైనస్ బీటా నుంచి ప్లస్ ఆల్ఫా వరకు వచ్చినాయి. సో మనం ఇంటిగ్రేట్ చేస్తే కాస్ ఫై ఇంటిగ్రేషన్ సైన్ ఫై అవుతుంది బిట్వీన్ ద లిమిట్స్ మైనస్ బీటా టు ఆల్ఫా. సో ఇప్పుడు ఫస్ట్ ఆల్ఫా అప్పర్ లిమిట్, నెక్స్ట్ లోవర్ లిమిట్ బీటా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే బి ఈక్వల్స్ టు μ0I/4πd ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ ఆల్ఫా, నెక్స్ట్ మైనస్ సైన్ లోవర్ లిమిట్ మైనస్ బీటా. సో ఇక్కడ సైన్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా అవుతుంది కాబట్టి సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా వస్తుంది. సో బి ఈక్వల్స్ టు μ0I/4πd ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. ఇది ఎక్స్ప్రెషన్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో దీన్ని ఉపయోగించి ఫర్దర్ మనం డిఫరెంట్ కేసెస్ స్టడీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి కనుక స్టడీ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అది వైర్ అనేది ఇన్ఫైనైట్ అనుకుందాం. సో అప్పుడు పర్టికులర్ పాయింట్ దగ్గర మనకు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అది d డిస్టెన్స్లో. సో దానికోసం డయాగ్రామ్ కన్సిడర్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైనైట్ కాదు ఇన్ఫైనైట్ అయితే కనుక, సో ఫైనైట్ అయితే మనం ఇలా లైన్ డ్రా చేసేయచ్చు. సో ఇన్ఫైనైట్ అయితే అవి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర మీట్ అవుతాయి. సో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర మీట్ అవుతున్నాయి అంటే మనకు ఆల్ఫా 90 డిగ్రీస్ అయిపోతుంది, అలాగే బీటా కూడా 90 డిగ్రీస్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అని కాన్సెప్ట్ వచ్చిందో ఆల్ఫా బీటా రెండు కూడా 90 డిగ్రీస్ అయిపోతాయి. ఆ వాల్యూస్ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే μ0I/4πd యాజ్ యూజువల్ ఓన్లీ ఆల్ఫా బీటా ప్లేస్లో 90 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 90 డిగ్రీస్ 1, సో 1 + 1 2. సో ఇది మొత్తం టోటల్ మనకి 2 అవుతుంది. సో ఈ 2 4 2 టైమ్స్ కనుక గెట్ క్యాన్సిల్ చేసేస్తే బి ఈక్వల్స్ టు జస్ట్ μ0I/2πd. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, దట్ ఈస్ μ0I/2πd. ఓకే, ఇప్పుడు దీన్ని ఫర్దర్ మనం స్టడీ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే పారామీటర్స్ సో డెరైవ్ చేసాం. ఓకే, సో దీని నుంచి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది కరెంట్ మీద డిపెండ్ అవుతుందని తెలుస్తుంది, ప్రపోర్షనల్. కానీ డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని తెలుస్తుంది ఫర్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి. సో బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి, నాట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఓకే, సో ఆ పాయింట్ మనం క్లియర్గా అనలైజ్ చేయాలి. నెక్స్ట్ దాన్ని గ్రాఫికల్గా కనుక మనం రిప్రజెంట్ చేస్తే, సో డిస్టెన్స్ పెరిగే కొలది అంటే మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసే పాయింట్కి ఉండే డిస్టెన్స్ అనేది పెరుగుతుంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఆ వైర్కి దగ్గరగా పాయింట్ కన్సిడర్ చేస్తే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటుంది, దూరంగా వెళ్ళే కొలది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఫర్దర్ స్టడీ చేస్తే యాంపియర్స్ లా. సో ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మన యాంపియర్స్ లాని ఈజీగా మనం డెరైవ్ చేయొచ్చు. సో దానికోసం సో ఫస్ట్ యాంపియర్ లా ఒకసారి అనలైజ్ చేద్దాం. సో ఈ యాంపియర్స్ లా ప్రకారంగా టంబ్ అనేది కరెంట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తే కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ అనేది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇండికేట్ చేస్తాయి. సో అది మనం మ్యాథమెటికల్గా చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ కన్సిడర్ చేసుకుందాం. సో ఆ పాయింట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ పి. ఈ పాయింట్ పి అనేది ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్ నుంచి ఎల్ డిస్టెన్స్లో ఉందనుకుందాం. సో అప్పుడు ఈ బయోట్ సావర్ట్స్ లా ప్రకారంగా మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. సో ఇక్కడ డి కాకుండా ఎల్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి బి ఈక్వల్స్ టు μ0I/2πl అవుతుంది. సో ఇప్పుడు ఈ 2πl డినామినేటర్లో ఉన్నది మనం లెఫ్ట్ సైడ్ కనుక షిఫ్ట్ చేసాం అనుకోండి, అప్పుడు b ఇంటూ 2πl ఈక్వల్స్ టు μ0I అవుతుంది. సో ఇక్కడ 2πl, ఆ 2πl ఎలిమెంట్ని మనం ఇంటిగ్రల్ డిఎల్గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం టోటల్ సర్కిల్లో డిఎల్ అనే స్మాల్ లెంత్ ఎలిమెంట్ కనుక కన్సిడర్ చేసుకుంటే ఆ డిఎల్ ఎలిమెంట్ యొక్క ఇంటిగ్రేషన్ టోటల్ ఇంటిగ్రేట్ చేస్తే మొత్తం సర్కంఫరెన్స్ వచ్చింది. సో సర్కంఫరెన్స్ విత్ రేడియస్ అది 2πl అవుతుంది. సో ఆ 2πlని మన ఇంటిగ్రల్ డిఎల్ కింద రాయొచ్చు. సో ఒక అలా రాస్తే రిజల్టెంట్ మనకి b.dl. సో డిఎల్ ఇంటిగ్రేషన్ మనకి టోటల్ 2πl వస్తుంది కాబట్టి మనం ఇలా క్లోజ్డ్ ఇంటిగ్రల్
b bar dot dl bar which is equals to mu naught I. సో ఇలా మనం మ్యాథమెటికల్గా యాంపియర్స్ లాని మనం బయోట్ సావర్ట్స్ లా నుంచి డెరైవ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో ఒక ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ క్యారీస్ ఏ కరెంట్ 100 amperes. సో 100 amperes కరెంట్ క్వశ్చన్లో ఇచ్చారు. స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ పాయింట్ అనేది 10 cm డిస్టెన్స్లో ఉంది. సో ఈ రెండు పాయింట్స్ని కనుక మనం కన్సిడర్ చేసి మనం అనలైజ్ చేస్తే, సో గివెన్ డేటా ఫస్ట్ కరెంట్ 100 milliampere. మిల్లీ అంటే 10⁻³ కాబట్టి సో m ప్లేస్లో 10⁻³ కనుక రాస్తే 100 × 10⁻³ అంటే మనకి 10⁻⁻1 ఆంపియర్. అలాగే డిస్టెన్స్ సెంటీమీటర్లో ఇచ్చారు, అది సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ m కేసులోకి మార్చాలి. ఇక్కడ సెంటీమీటర్లో సెంటీ అంటే 10⁻², సో కాబట్టి 10 × 10⁻² మీటర్. సో ఇది కూడా 10 × 10⁻² అంటే 10⁻⁻1 మీటర్ అవుతుంది. సో ఇప్పుడు ఫార్ములా, ఇది ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇప్పుడే మనం డెరైవ్ చేసాం, అది b = mu naught I / 2πd. సో ఇప్పుడు ఇందులో mu naught అనేది ఒక ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్, అది 4π × 10⁻⁻7. సో అది మనం చెప్పుకున్నాం. సో I వాల్యూ నెక్స్ట్ అలాగే d వాల్యూ రెండింటిని కనుక సబ్స్టిట్యూట్ చేసేస్తే, I d వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే రెండు గెట్ క్యాన్సిల్ అయిపోతాయి, పై గెట్ క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా రిమైనింగ్ మిగిలింది మనకి జస్ట్ 2 × 10⁻⁻7. సో ఇది ఎంకే సిస్టమ్ ఆఫ్ యూనిట్ కాబట్టి టెస్లా లేదా వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్పేసి రాయొచ్చు. ఓకే, సో ఇట్స్ ఎ సింపుల్ ప్రాబ్లం. మీరు ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ = mu naught I / 2πd అనే ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్, సో ఇప్పటి వరకు మనం స్టడీ చేసినంత కూడా ఎలా అంటే, కరెంట్ క్యారింగ్ కండక్టర్కి సర్టెన్ డిస్టెన్స్లో ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఒక పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత అనే ఎక్స్ప్రెషన్ అనేది మనం డెరైవ్ చేసాం. అంటే కండక్టర్ బయట ఏదో ఒక పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత అని. అదే కండక్టర్ లోపల పాయింట్ కన్సిడర్ చేస్తే, సో కండక్టర్ అనేది ఒక వైర్, అదొక సిలిండ్రికల్గా స్టడీ చేయొచ్చు. ఆ సిలిండర్కి ఒక సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు ఒక సర్టెన్ రేడియస్ ఉంటుంది. ఆ రేడియస్ డిస్టెన్స్ కన్నా ఇంకా తక్కువ డిస్టెన్స్లో ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత. సో అది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్సైడ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో దానికోసం సో కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇన్సైడ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ I కరెంట్ పాస్ అవుతుంది. సో ఇన్సైడ్ వాల్యూ తెలుసుకోవడం కోసం, సో ఇక్కడ కరెంట్ యూనిఫామ్గా పాస్ అవుతుంది. సో ఇలా యూనిఫామ్గా కరెంట్ పాస్ అయ్యేటప్పుడు దీన్ని మనం కరెంట్ డెన్సిటీ అనేది కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం. అంటే మీరు కన్సిడర్ చేసుకున్న క్రాస్ సెక్షనల్ ఏరియా మారిపోతే మీకు కరెంట్ వాల్యూ మారిపోతుంది, కానీ కరెంట్ పర్ యూనిట్ ఏరియా అనేది సేమ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కరెంట్ పర్ యూనిట్ ఏరియా అనేది కాన్స్టెంట్. సో దాన్ని మనం కరెంట్ డెన్సిటీ అంటాం. యూనిఫామ్ ఫ్లోకి మీకు కరెంట్ డెన్సిటీ అనేది కాన్స్టెంట్. సో కరెంట్ డెన్సిటీని మనం Jతో ఇండికేట్ చేస్తాం, అది I/A అనేది ఒక కాన్స్టెంట్. సో ఇదంతా కరెంట్ యూనిఫామ్ ఫ్లో కాబట్టి సో మొత్తం కండక్టర్ ప్రకారంగా కరెంట్ డెన్సిటీ ఓన్లీ స్మాల్ సర్కిల్ కన్సిడర్ చేసుకుని అందులో కరెంట్ డెన్సిటీ రెండింటిని మనం ఈక్వల్ చేయొచ్చు. సో ఆ కాన్సెప్ట్ కనుక యూజ్ చేస్తే కరెంట్ డెన్సిటీ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ సర్కిల్ క్రాస్ సెక్షనల్ ఏరియా అండ్ టోటల్ వైర్ J రెండు ఈక్వల్. సో దాన్ని మనం మ్యాథమెటికల్గా I/A. సో I కరెంట్ ఎన్క్లోజ్డ్ బై R రేడియస్ మనం స్మాల్ క్రాస్ సెక్షనల్ ఏరియా కన్సిడర్ చేసాం కదా, అది πr². అదే మొత్తం టోటల్ వైర్కి అయితే I/πR². సో ఇక్కడ మనకి పై క్యాన్సిల్. సో ఓన్లీ ఈ క్రాస్ సెక్షన్ ఏరియా మనం కన్సిడర్ చేసుకున్న R రేడియస్తో ఉన్న క్రాస్ సెక్షన్ ఏరియా గుండా పాస్ అవుతున్న కరెంట్ I ఎన్క్లోజ్డ్ మనం IR² బై R² అని చెప్పేసి రాయొచ్చు. సో ఇప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం అప్లై చేద్దాం. బయోట్ సావర్ట్స్లలో మనం ఇన్సైడ్ ఓ పర్టికులర్ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంతో ఐడెంటిఫై చేద్దాం. అందుకోసం సో డయాగ్రామ్లో ఫర్ ఎగ్జాంపుల్ P పాయింట్ కన్సిడర్ చేసుకుందాం. సో P అనే పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ R డిస్టెన్స్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ R డిస్టెన్స్లోనే P పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కావాలి. సో దానికి బయోట్ సావర్ట్స్లో కనుక అప్లై చేస్తే, సో అకార్డింగ్ టు బయోట్ సావర్ట్స్లో అట్ పర్టికులర్ పాయింట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి మనకి డైరెక్ట్ ఫార్ములా B = mu naught I / 4πd. కానీ ఇక్కడ కరెంట్ I వేరే, D డిస్టెన్స్ వేరే, సో టోటల్ కరెంట్ కాదు. సో ఈ కన్సిడర్ చేసుకున్న స్మాల్ క్రాస్ సెక్షన్ ఏరియాలో కరెంట్ I ఎన్క్లోజ్డ్ అని అనుకున్నాం. సో ఆ కరెంట్ని నెక్స్ట్ అలాగే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ రెండింటిని కనుక మనం రాస్తే, సో I ప్లేస్లో I ఎన్క్లోజ్డ్ అండ్ D ప్లేస్లో ఇక్కడ మన డిస్టెన్స్ స్మాల్ r, సో కాబట్టి 2πr అవుతుంది. సో ఇప్పుడు ఈ I ప్లేస్లో
మనం ముందు స్లైడ్లో డెరైవ్ చేసిన ఆ ఎక్స్ప్రెషన్ కనుక రాస్తే IR² బై R² కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B ఈక్వల్స్ టు μ0 బై 2πr యాజ్ యూజువల్, ఓన్లీ I అనుకృతుల ప్లేస్లో IR² బై R². సో ఇప్పుడు ఈ రెండిట్లో R²లో స్క్వేర్ R రెండు క్యాన్సిల్ అవుతాయి. సో వాటిని కనుక మనం క్యాన్సిల్ చేసేస్తే R² R క్యాన్సిల్. సో రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ కనుక మనం చూస్తే ఇది B ఈక్వల్స్ టు μ0 I R బై 2πr². ఇది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ఏ పాయింట్ ఇన్సైడ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ సెంటర్ యాక్సిస్ నుంచి ఓ పర్టికులర్ పాయింట్ R డిస్టెన్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B ప్రపోర్షనల్ టు R అని తెలుస్తుంది. అంటే మనం డిస్టెన్స్ ఇంకొంచెం క్రాస్ సెక్షన్ ఏరియా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇన్సైడ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ కన్సిడర్డ్. అదే అవుట్ సైడ్ అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. సో దాన్ని మనం గ్రాఫికల్గా అనలైజ్ చేయొచ్చు. సో ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రపోర్షనల్ టు R, అవుట్ సైడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. అదే ఎగ్జాక్ట్ ఆన్ ద సర్ఫేస్ అనేది మ్యాక్సిమం అవుతుంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్గా కూడా మనం అనలైజ్ చేయొచ్చు. సో ఈ ఫార్ములా నుంచి కండక్టర్ యొక్క యాక్సిస్ మీద ఒక పాయింట్ కన్సిడర్ చేసుకుంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత. సో యాక్సిస్ మీద R వాల్యూ 0 అవుతుంది. ఎగ్జాక్ట్గా యాక్సిస్ మీద కన్సిడర్ చేసుకుంటే పాయింట్ R0. సో R0 అయితే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ 0. సో సెంటర్లో ఎగ్జాక్ట్గా 0 అయిపోతుంది. కరెంట్ క్యారింగ్ సెంటర్లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ 0. సో అక్కడి నుంచి మీరు డిస్టెన్స్ కన్సిడర్ చేసుకుంటూ వెళ్తే డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ పెరుగుతుంది. సో సర్ఫేస్ వరకు కూడా మీకు ఇది ఇన్సైడే కాబట్టి సో మ్యాక్సిమం. సో సర్ఫేస్ మీద మనకి మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటుందని చెప్పేసి తెలుస్తున్నది μ0 I బై 2πr. సో మొత్తం టోటల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఎక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎక్కువ ఆన్ ద సర్ఫేస్, ఎక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ 0 ఆన్ ద యాక్సిస్. సో ఈ రెండు పాయింట్స్ మనం పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకోవాలి. సో వీటిని మనం కంక్లూషన్గా రాస్తే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ఏ పాయింట్ ఇన్సైడ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది వైర్ టు ద పాయింట్. సో ఓన్లీ ఇన్సైడ్ పాయింట్. ఓకే, సో థ్యాంక్ యూ. సో మీకు ఏదైనా ఒక టాపిక్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆ టాపిక్ వీడియోను పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో జనరల్గా ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అనిపించి నేను ర్యాండమ్గా చూస్ చేసుకుంటూ డిఫరెంట్ లెసన్స్ నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. పర్టికులర్గా ఈ వీడియో కావాలి ప్రజెంట్ అని చెప్పేసి ఎవరన్నా కనుక పోస్ట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.